మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని సిద్దిపేట బీజేపీ పట్టణ అధ్యక్షులు నరేష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్ అన్నారు. ఎన్డీఏ కూటమికి పట్టం కట్టిన మహారాష్ట్ర ప్రజలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్ కృతజ్ఞతలు తెలియజేశారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో బీజేపీ నాయకులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి 220కి పైగా సీట్లు సాధించడం జరిగిందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం పనిచేస్తుంది అని పేర్కొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ పోల్చుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి విజయ పరంపర కొనసాగిస్తూ ఈరోజు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం. గతంలో కంటే అత్యధికంగా ఎన్డీఏ కూటమికి అక్కడి ప్రజలు పట్టం కట్టి 5 సంవత్సరాల షిండే గారి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఉండి కూడా ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహారాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకెళ్ళి ఈరోజు 224-27 పైచీలక సీట్లు బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుచుకొని ఏదైతే ఆడ యూపీఏ కూటమి ఏదైతే ఉందో ఒక చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోయినా అన్ని ఉచితాలు దేశ విద్రోహ శక్తులతో చేతులు కలుపుతూ దేశ విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను దిగదార్చుతూ ఈ దేశంలో ఒక అనుచితమైన వాతావరణాన్ని అలజడిని సృష్టించి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో కుల మత రాజకీయాలు చేస్తూ విభజించి పాలించి అధికారం చేపడదామనుకున్న కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర ప్రజలు ఇలా బొందబెట్టిరు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకటి గ్రహించాలి, ప్రజలు అభివృద్ధికి సంక్షేమానికి దేశ భద్రతకి ఓట్లేస్తారే తప్ప కులాల వారిగా మతాల వారిగా విద్వేషపూరితమైన వాక్యాలతో విచ్ఛిన్నకర శక్తులతో ఏదైతే మీరు అంటగాగుతున్నారో మీ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీ పద్ధతి మార్చుకోండి. దేశ హితం కోసం, దేశ సంక్షేమ అభివృద్ధి రక్షణ కోసం నరేంద్ర మోడీ గారి చేస్తున్న కష్టానికి ఈరోజు ప్రజలు నెత్తిన పెట్టుకుంటున్నారు. మీరు కూడా మీ పద్ధతి మార్చుకొని ప్రజా సంక్షేమం కోసం మీరు పాటుపడాలి. లేదంటే ఇక రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహారాష్ట్ర ప్రజలకు పేరున భారతీయ జనతా పార్టీ పట్టం కట్టిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. మహారాష్ట్ర ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని మహాయుతి ఫ్రంట్ బీజేపీ, శివసేన, షిండే మరియు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాల నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో గతంలో ఉన్న ప్రభుత్వం కంటే ఇప్పుడు ఈ 2024 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు అప్రతిహతంగా 220 సీట్ల వరకు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీకి మరియు ఎన్సీపీ పవర్ మరియు శివసేన ఉద్ధవ్ ఠాక్రేకు చెంపపెట్టులాగా నిర్ణయం తీసుకున్నారని మహారాష్ట్ర ప్రజలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మహారాష్ట్రలో ముందుకు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తుందని మేము ఆశిస్తున్నాము. అలాగే పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు జనాలకు హితంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము.